హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శివ టెక్ వర్స్. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఇండియా మార్కెట్లో పోకో నుంచి పోకో X8 Pro అండ్ పోకో X8 Pro Max రెండు ఫోన్స్ లాంచ్ అయ్యాయి. ఇప్పుడు మనం ఈ వీడియోలో ఆ ఫోన్లకు సంబంధించిన కంప్లీట్ స్పెసిఫికేషన్స్ అండ్ రివ్యూ గురించి మాట్లాడుకుందాం. ముందుగా ప్రైస్ గురించి మాట్లాడుకున్నట్లయితే ప్రైస్ డీటెయిల్స్ ఇక్కడ మీకు స్క్రీన్ మీద వేస్తాను చూడండి. అలాగే ఇప్పుడు మనం స్పెసిఫికేషన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే పోకో X8 Proలో 6.59 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ప్రో మ్యాక్స్లో 6.83 ఇంచెస్ డిస్ప్లే ఉంటుంది. ఇవి రెండు 1.5K AMOLED డిస్ప్లేస్తో వస్తున్నాయి. 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్ చేస్తుంది. అలాగే 3500 nits పీక్ బ్రైట్నెస్ ఉంటుంది. HDR10+ సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇవి 12-bit ప్యానల్స్, వీటికి డాల్బీ విజన్ సపోర్ట్ కూడా ఉంటుంది. అలాగే ఈ రెండు ఫోన్స్ కి ఫ్రంట్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7i ప్రొటెక్షన్ తో వస్తున్నాయి. అలాగే అల్యూమినియం ఫ్రేమ్ తో వస్తుంది. ఈ ప్రో వేరియంట్ బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ వేరియంట్ తో ఉంటుంది. అలాగే ప్రో మ్యాక్స్ వచ్చేసరికి ఫైబర్ గ్లాస్ ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే ఈ X8 Proలో MediaTek Dimensity 8500 అల్ట్రా ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.4 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. ప్రో మ్యాక్స్ లో MediaTek Dimensity 9500S ప్రాసెసర్ ఉంటుంది. దీనికి 3.73 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. అలాగే LPDDR5X RAM UFS 4.1 కి సంబంధించిన స్టోరేజ్ వేరియంట్లు ఉంటాయి. ఈ ప్రో మ్యాక్స్ లో LPDDR5X అల్ట్రా ర్యామ్ ఉంటుంది. అలాగే ఇందులో గేమ్స్ ఆడుతున్నప్పుడు ఫోన్ హీట్ ఎక్కద్దని చెప్పేసి ఈ ప్రో వేరియంట్ లో 5300 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే ప్రో మ్యాక్స్ లో 5800 mm² వేపర్ చాంబర్ కూలింగ్ సిస్టమ్ ఇస్తున్నారు. అలాగే ఈ రెండింటిలో 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఉంటుంది, కానీ సెన్సార్స్ అయితే మారిపోతాయి. ఈ ప్రో వేరియంట్ లో IMX882 సెన్సార్ ఉంటుంది. ఈ ప్రో మ్యాక్స్ లో లైట్ ఫ్యూజన్ 600 సెన్సార్ ఉంటుంది. ఈ రెండింటికి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఇస్తున్నారు. అలాగే రెండింటిలో 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఇస్తున్నారు. రియర్ సైడ్ 4K 60 FPS లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఫ్రంట్ సైడ్ 20 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాని ఇస్తున్నారు. ఈ రెండింటిలో సేమ్ ఉంటుంది. ఇందులో 1080p 60 FPS లోనే వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. అలాగే ఈ X8 Proలో 6500 mAh బ్యాటరీ ఉంటుంది. X8 Pro Max లో 9000 mAh బ్యాటరీ ఉంటుంది. ఈ రెండింటికి 100 watts ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 27 watts రివర్స్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇవి HyperOS 3 Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తున్నాయి. 4+6 years అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అంటే 4 years మేజర్ సాఫ్ట్వేర్ ఆండ్రాయిడ్ అప్డేట్స్, అలాగే 6 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తామన్నట్లు చెప్తున్నారు. అలాగే ఇందులో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటాయి. డాల్బీ అట్మాస్ కు సపోర్ట్ చేస్తుంది. హైరెస్ ఆడియో బోత్ వైర్ అండ్ వైర్లెస్ కు సపోర్ట్ చేస్తుంది. అలాగే X8 Proలో Wi-Fi 6 బ్లూటూత్ 6.0 టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. అలాగే ఈ X8 Pro Max లో Wi-Fi 7 బ్లూటూత్ 5.4 వర్షన్ కు సపోర్ట్ చేస్తుంది. అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఈ రెండింటిలో ఐఆర్ బ్లాస్టర్, NFC రెండు ఉంటాయి. అలాగే IP66, IP68 అండ్ IP69 అండ్ IP69K కంప్లీట్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్ తో వస్తున్నాయి. అలాగే ఇవి USB Type-C 2.0 పోర్ట్ తోనే వస్తున్నాయి. ఇప్పుడు మనం ఈ ఫోన్ల రివ్యూ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇవి డిస్ప్లే దగ్గర చాలా మంచిగా ఉంది. అలాగే ప్రాసెసర్లు కూడా చాలా మంచిగా ఉన్నాయి. బ్యాటరీస్ కూడా చాలా బాగున్నాయి. కానీ ఇక్కడ ఒక్క కెమెరా దగ్గరనే కొద్దిగా తక్కువగానైతే తీసుకొచ్చారు. మిగిలిన సెగ్మెంట్స్ ఈ డిస్ప్లే చాలా బాగుంటుంది. ప్రాసెసర్ గేమింగ్ అయినా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. అలాగే ఇందులో కూలింగ్ సిస్టమ్స్ కూడా మంచిగా గేమ్స్ ఆడేటప్పుడు హీట్ అవ్వద్దని చెప్పేసి ఇస్తున్నారు. అలాగే వాటితో పాటుగా బ్యాటరీ కూడా కంటెంట్ వాచ్ చేస్తున్నా లేదంటే గేమ్స్ ఆడుతున్నా కూడా అంత త్వరగానైతే డ్రైన్ అవ్వకుండా మంచి బ్యాటరీస్ ఇస్తున్నారు. కొద్దిగా కెమెరాస్ దగ్గరనే కొద్దిగా మనకైతే అంత పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వదు. ఆ బడ్జెట్ లో ఇంకొంచెం మంచి సెన్సార్స్ ఇస్తే బాగుండేది. కానీ కెమెరాస్ చుట్టూ రింగ్ లైట్లు RGB లైట్స్ అయితే సెట్ చేశారు. అది కొద్దిగా ఫంక్షన్స్ మనం కస్టమైజ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ కెమెరా సెన్సార్స్, కెమెరా ఇక్కడ టెలిఫోటో లెన్స్ కూడా ఇవ్వట్లేదు 30,000 దాటినా కూడా. అందుకని చెప్పేసి కొద్దిగా వీటిని
కెమెరా కోసం అయితే సజెస్ట్ చేయను, కానీ కంటెంట్ వాచ్ చేస్తానన్నా లేదంటే గేమ్స్ ఆడతానన్నా కూడా ఇవి చాలా మంచిగా ఉంటాయి. మరి వీటికి ఎంత ప్రైస్ వరకు మనం పెడితే వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్ అవుతాయన్న దాని గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ పోకో X8 Pro ఫోన్ కి 28,000 వరకు, అలాగే ఈ పోకో X8 Pro Max కి 40,000 వరకు పెడితే అవి వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్స్ అయితే అవుతాయి. మరి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సో దట్ నేను వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బై బై నౌ.